హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు టాపిక్ అయితే అమ్మ గురించి అండి. ఈరోజు టాపిక్ అమ్మ అనగానే చాలా వరకు అందరూ అమ్మని గొప్పగా కిరీటాలు పెట్టడం, గుళ్ళు కట్టి దేవతలా ప్రతిష్ఠించేలా చెబుతుంటారు. అమ్మ అనగానే ఓపిక, సహనం, అనురాగం, ప్రేమ, అర్థం చేసుకోవటం, అలసట లేకుండా పనిచేయటం, ఇవన్నీ అమ్మలో ఉన్న సహజ లక్షణాలుగా తీర్మానించేసుకుంటాం. కానీ సమాజంలో అమ్మను ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నా, కొందరు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, లెక్క లేకుండా చూసేవాళ్ళు, బాగా ముసలితనం వచ్చిన చాలామంది అమ్మలు ఎంతోమంది. దయచేసి ఎవరైనా సరే అమ్మలని అందలం ఎక్కించటం ఆపేద్దాం. అమ్మని ముందు ఒక మనిషిగా గుర్తిద్దాం. మంచి అమ్మగా ఉండాలని తపిస్తూ, ఈ బాధ్యతలకు తగ్గట్టు తను ఉన్నానా లేదా అని తన ప్రేమను తూచుకుంటూ, నేను మంచి అమ్మనా కాదా అని బాధపడుతూ, అలసిపోతూ కాలం గడిపేస్తూ ఉంటుంది అమ్మ. మారిన పరిస్థితుల మధ్య అమ్మ పాత్ర తీరు కూడా మారింది. అమ్మ ఇప్పుడు అమ్మే కాదు, నాన్న కూడా. సగం కాడే మోస్తుంది. ఈ అదనపు బాధ్యత బరువుగా మారుతుంది. కానీ ఉన్న బాధ్యత మాత్రం ఏమీ తగ్గదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అమ్మని పొగడతలు మాత్రం ఆపేసేయండి. మనలాంటి మనిషే అమ్మ, కూడా మనలాంటి మనిషి అని చెప్పి ముందు అది గుర్తించండి. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరి అమ్మలకు అభినందనలతో నమస్కారాలు తెలుపుకుంటూ మీ హైమావతి వ్లాగ్స్. థ్యాంక్ యూ.